నమస్కారం చిట్టిబాబు గారు. నమస్తే. సార్, రీసెంట్ గా సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ చూడడానికి కోసమై వెళ్ళిన రేవతి అనే ఆమె చనిపోయింది అక్కడికక్కడే. అలాగే వాళ్ళ కొడుక్కి పరిస్థితి కూడా విషమంగా ఉండింది. ఈ విధంగా ఉండడం వెనక కారణం ఎవరంటారు? ఎవరి నిర్లక్ష్యం వల్ల అంటారు? ఎవరు కారణం అంటే అమ్మా, ఖచ్చితంగా మేనేజ్మెంట్ కారణం, థియేటర్ మేనేజ్మెంట్. ఎందుకంటే అల్లు అర్జున్ సడన్గా వచ్చాడు అనుకో, అయ్యో సడన్గా వచ్చాడు మేమేం చేయలేకపోయాం అనొచ్చు. అల్లు అర్జున్ వస్తాడని 4 గంటల ముందు నుంచే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో వస్తున్నప్పుడు అల్లు అర్జున్ వస్తే థియేటర్కి, అదే కొత్త కాదు, థియేటర్కి హీరో వెళ్ళటం, ఫస్ట్ డే ఫస్ట్ షోకి అందరితో పాటు జనాలతో పాటు చూడాలని హీరో వెళ్ళటం నాటి రామారావు గారి కాలం నుంచి ఇప్పటిదాకా అందరు హీరోలు వెళ్ళేది. సో వస్తున్నాడు అన్నప్పుడు జనాలు ఎలా ఉంటారు, ఎంతమంది జనాలు ఉంటారు, సో దీనికి పోలీసులు ఏంటి, అరేంజ్మెంట్ ఏంటి, ఇవన్నీ చేసుకోవాలి. గతంలో మేము వెళ్ళాము, ఏం చేసేవాళ్ళు, ముందు ఆడియన్స్ని పంపించేసేవారు, టికెట్లు ఉన్నవాళ్ళు లోపల పంపించేవారు. పంపించినాక టైటిల్ స్టార్ట్ అయ్యి అంత లైట్ అండ్ ఆఫ్ స్టైల్ అప్పుడు అల్లు అర్జున్ పంపించేవారు. అప్పుడు ఏమన్నా హడావిడి ఉండదు, సినిమా చూస్తాడు, తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు, ఆటోమేటిక్ ఆడియన్స్ తెలిసిపోద్ది. వాళ్ళు ఇంటర్వెల్లో చేయిలు చూపిస్తారు, అయిపోయినాక బయటకు వచ్చి మార్కెట్ నుంచి చేయి చూపిస్తారు, అలా ఉండేది. సో ఏ గొడవ ఉండేది కాదు. ఇది తప్పు అనేది ఎవరిది అని ఆలోచిస్తే మరణం జరగడం చాలా బాధాకరం అమ్మా. సినిమా రిలీజ్ అప్పుడు ఆడపిల్ల చనిపోవడం, 39 ఏళ్ళు పాపం, యంగ్ ఏజ్, 39 అంటే పాపం ఏముంది ఆ ఏజ్లో తను చనిపోయి బిడ్డ కూడా ఇంకా కష్టాల్లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడంటే ఎలా ఉందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. సో ఇది చాలా బాధాకరం. ఖచ్చితంగా అందరూ దానికి అతనికి వాళ్ళకి ఏం చేయాలో ఆటోమేటిక్గా చేస్తారు. కంపెనీ వాళ్ళు కానీ అల్లు అర్జున్ కానీ డెఫినెట్గా తన మీద అభిమానంతో వచ్చారు కనుక వాళ్ళకి జరిగినప్పుడు దాని కాంపన్సేషన్ ఏం చేయాలో, వాళ్ళకి ఏం కావాలో ఎట్లా అడిగి అన్నీ చేస్తాడు. దాంట్లో ఏం చేసినా ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేం కదా, పోయిన ప్రాణం తీసుకురాలి కనుక తప్పు ఎవరిదంటే యాజమాన్యం అనేది తప్పు. వాళ్ళు పోలీసులు పిలిపించుకుంటారు. ఒక బెటాలియన్ 10 మంది పోలీసులు ఏమవుతారు అంతమంది జనాలకి, ఒక బెటాలియన్ని డబ్బు కట్టి ఒక బెటాలియన్ తెప్పించుకోవాలి పోలీసుల్ని ఇమీడియట్గా ఎప్పుడు వస్తున్నారంటే. ఆ డబ్బు కట్టడానికి కక్కుర్తిపడి పోలీసులు తెచ్చుకోకుండా ఉన్న 10 మందితో మేనేజ్ చేద్దాం అనుకుంటారు. ఇవన్నీ చిన్న దౌర్భాగ్య పనులు. వాళ్ళు అంత పెద్ద థియేటరు, ఎప్పటి నుంచో ఉన్న థియేటరు, ఎన్నోసార్లు హీరోలు అక్కడికి వచ్చారు, అరేంజ్మెంట్స్ చేస్తారు. ఇప్పుడున్న మేనేజ్మెంట్ మరి కొత్త వాళ్ళు మరి ఏమిటో, ఇదివరకు సంధ్యాలో చక్కగా అరేంజ్మెంట్లు ఉండేవి. ఇప్పుడే మరి ఏ అరేంజ్మెంట్ ఏమి చేయకుండా మీద పడిపోతే ఏమవుతుంది, అందులో పసిపిల్లలు. ఇది వీళ్ళ తప్పు, మేనేజ్మెంట్ తప్పు. ఖచ్చితంగా ఎక్కడైనా తప్పు అని ఎతకాలంటే అర్జున్ యొక్క పర్సనల్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు కనీసం ఎంక్వైరీ చేసి ఉండాలి. ఏమంటే ఏంటి వస్తున్నారు జనాలకి, మరి ఏంటి అరేంజ్మెంట్స్ ఏమైనా చేశారని వాళ్ళు ఒక మాటను అడుగుండాలి. అడుగుంటేనే వీళ్ళు అప్రమత్తం అయ్యేవారు. అలా ఒకటి తప్పితే అదర్వైజ్ అల్లు అర్జున్ మనం బ్లేమ్ చేయడానికి ఏమీ లేదు, మేనేజ్మెంట్ బ్లేమ్ చేయాలి. ఇంకో రకంగా నిజం మాట్లాడుకుంటే, నిజాయితీగా మాట్లాడుకుంటే మనం వాళ్ళ పిల్లలు చనిపోయారు కనుక వాళ్ళ తప్పు లేదు అని అంటూ కరెక్ట్ కాదు. వీళ్ళు చనిపోయారు కనుక సింపతి ఓకే, బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళ అబాధ్యత. చిన్నపిల్లాడిని తీసుకుని అర్ధరాత్రి షోకి రావాల్సిన అవసరం ఏంటి? మర్నాడు పిల్లాడు మహారాజ్ చేస్తే పిల్లడు నోరుపోయి అర్ధరాత్రి సినిమా ఏంటి రేపు పొద్దున చూపిస్తాను మీకు గొల తీసుకొచ్చి అబాధ్యత కదా, ఇర్రెస్పాన్సిబిలిటీ కదా అది వాళ్ళ తప్పు. వాళ్ళ తప్పు ఉంది. ఇప్పుడు ఒకడు ఫుల్ స్పీడ్లో బైక్లో వెళ్తున్నాడమ్మా, బైక్లో వెళ్తూ ఉంటే కారుకు ఎదురుకుండా జీప్ వచ్చింది, గుద్దాడు. గుద్దితే వీడికి దెబ్బలు తగిలి, అందుకని వీడికి దెబ్బలు తగిలి కనుక వీడి తప్పు కదంటమ్మా. నువ్వు స్పీడ్గా వెళ్ళబట్టి కదా, నువ్వు అంత స్పీడ్గా వెళ్ళబట్టి కదా గుద్దాల్సి వచ్చింది, కంట్రోల్ చేయలేక. కానీ నీ దెబ్బలు తగిలి కనుక వీడి తప్పు లేదు, వాడి దెబ్బ తగిలి కనుక వాడిదే తప్పు అంటే కరెక్ట్ కాదు. అలాగే ఇక్కడ తప్పు జరిగిన దానికి బాధే అందరికీ, కానీ తప్పు ఉంది. ఈ అబాధ్యత, ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్స్ పిల్లాడిని ఒంటిగంట షోకి తీసుకురావడం, ఆ పిల్లాడిని వచ్చినప్పుడు కానీ జాగ్రత్తగా జనాలు వస్తారు పక్కకు తగ్గుకోవడం ఏదో చేయాలి కదా. ఇంక వీళ్ళు ఎగబడి ముందు పడిపోయారు, కిందకి తొక్కుంటూ వెళ్ళిపోయారు. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి అని చెప్పి చాలా మంది పిచ్చబాటలు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు కుంభమేళాలో అంతమంది చనిపోయారమ్మా. చంద్రబాబును అరెస్ట్ చేశారా, బోయపాటిని అరెస్ట్ చేశారా? ఏం ప్రశ్నలు కొమ్మేళ్ళలో జరిగిపోయింది. మరి దానికి బాధ్యుడు చంద్రబాబు కదా, మరి ముఖ్యమంత్రికి ఆయన అరెస్ట్ చేయాలా? ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు, పిచ్చి బాటలు. ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి, ఏ కారణం చేత అరెస్ట్ చేయాలి? చట్టం అంటూ ఒకటి ఉంది కదా. ఆయన వచ్చాడు, హీ హెస్ గాట్ ఎవ్రీ రైట్ ఒక ఆర్టిస్ట్గా, ఒక సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా
తన సినిమా చూడటానికి తను వచ్చే హక్కు ఉంది దానికి. అవును. ఆ హక్కుని ఎవడు కాదలేడు. ఆ హక్కు ప్రకారం వచ్చాడు. వస్తే జరిగిన కలామిటీకి పోలీసులు రాలేదు, ఎవరు మేనేజ్మెంట్ చూసుకోవాలి? నా ఇంటికి ఒకడు వస్తానంటే కావాల్సిన మేనేజ్మెంట్ నేను కదా చూసుకోవాలి. అవును. వచ్చినట్టు చూసుకుంటాడా? కాదు. థ్యాంక్ యూ అండి.